డాలర్తో రూపాయిని కంపేర్ చేసిన ప్రతిసారి రూపాయి వెంటిలేటర్ మీద ఉందని, అంతేకాకుండా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి కొలాప్స్ అయిందని మన ఆర్థికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ గగ్గోలు పెడుతూనే ఉన్నారు. కానీ సుమారు 60 సంవత్సరాల క్రితం, అంటే 1966 జూన్ 6వ తారీఖున అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉద్దేశపూర్వకంగానే 36.5% డాలర్తో రూపాయి యొక్క మారక విలువను తగ్గించారని మీకు తెలుసా? దీని ఫలితంగా అప్పట్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ 57% పెరిగిందని ఇప్పుడు ఉన్నవారికి ఎంతమందికి తెలుసు? అప్పట్లో ₹4.74 రూపాయితో మారక విలువ డాలర్ అయితే ఉంటే 36.5% రూపాయి విలువను తగ్గించేసరికి అది కాస్త ₹7.50కి చేరుకుంది. 1966 ఆ సంవత్సరం భారతదేశానికి బాగా సంక్షోభితమైనటువంటి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయానికి అయితే దేశవ్యాప్తంగా చాలా నిరసనలు అయితే వచ్చాయి. ఇది చాలా కాలం ఒక రాజకీయ వివాదంగా కూడా వాడుకోవడం అయితే జరిగింది. దీని వెనకాల సుమారు ఒక 6 సంవత్సరాల చరిత్ర వల్ల ఈ ఆర్థిక పతనం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి 4 సంవత్సరాల ముందు, అంటే 1962 సంవత్సరంలో చైనాతో జరిగినటువంటి యుద్ధంలో మన వాస్తవాధీన రేఖను కూడా మార్చుకోవాల్సిన దీనమైన పరిస్థితి అయితే ఇండియాకి వచ్చింది అప్పట్లో. అంతేకాకుండా 3 ఏళ్ల తర్వాత, అంటే 1965లో పాకిస్తాన్తో మరొక యుద్ధం. భారతదేశం ఇలా యుద్ధాలతో సతమతమవుతూ ఆర్థికంగా చితికిపోయిన సమయంలో ఈ 2 యుద్ధాలు భారతదేశ ఆర్థిక ప్రగతిని కుంటుపరిచాయనే చెప్పచ్చు. చాలా దిగజార్చాయి కూడా ఆర్థికంగా. ఇదే కాకుండా పుండు మీద కారం జల్లినట్టు ఈ 2 యుద్ధాలకి తోడు ఎలినిన్ ప్రభావం వలన ఆ రోజుల్లో తీవ్రమైనటువంటి కరువు ఏర్పడడం వలన ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి గణనీయంగా దెబ్బతిని ఘోరమైనటువంటి కరువు అయితే ఏర్పడింది. దీనివలన భారతదేశం మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చాక మొట్టమొదటిసారిగా ఆహార ధాన్యాల్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి దీనమైన పరిస్థితి అయితే వచ్చింది. పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి బియ్యం, గోధుమలు వంటి నిత్యావసర సరుకుల్ని దిగుమతి చేసుకోవాల్సినటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులు లేక దిగుమతి తప్పనిసరి అయింది భారతదేశానికి. దేశంలో విదేశీ మారక నిల్వలు అప్పట్లో చాలా కంప్రెస్డ్గా ఉండడం వలన, అతి తక్కువగా ఉండడం వలన ఉన్న కొద్దిపాటి నిల్వల్ని ఈ ఆహార ధాన్యాలను కొనుక్కోవడానికి వాడడంతో చాలా సంక్లిష్టమైన సమయం అనే చెప్పచ్చు. 1965 ఆ సంవత్సరంలో భారతదేశం యొక్క దిగుమతులు 2164 కోట్లు కాగా ఎగుమతులు కేవలం 1264 కోట్లు మాత్రమే ఉండేవి. ఆర్థిక మాంద్యపు పరిస్థితుల్ని ఆ రోజే బీజం పడి అలా ఈ వ్యాపార లోటు 930 కోట్లకు చేరుకోగా 1960ల కాలంలో ఇది చాలా ఎక్కువనే చెప్పచ్చు. ఈనాటి దుర్భర ఆర్థిక పరిస్థితికి ఆనాడే బీజం పడిందని చెప్పచ్చు. నేతల యొక్క ముందు చూపు లోపించడమో, దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టలేనటువంటి సరైన కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు లేకపోవటమో ఈనాటి భారత దౌర్భాగ్య పరిస్థితికి ఆనాడే కారణమై ఉండొచ్చేమో. ఈ తప్పు ఆనాటి నుంచి ఈనాటి వరకు సరైన నాయకులని ఎంచుకునేటువంటి ప్రజలదా, లేక వారసత్వం ద్వారా నాయకత్వం రావడం వల్ల అనుభవలేమితో కూడినటువంటి నాయకుల వల్ల ఈనాటి ఈ భారత దౌర్భాగ్య స్థితి? కామెంట్ రూపంలో తెలియజేయండి.